Hello everyone, I am M. Chandana, CJL in CGA, Government Junior College, Pochampalli. In second year, you have 3 optional papers and the third paper is Internet Technologies. Unit 1 of Internet Technologies is Basics of Internet. In this unit, we are going to learn about what is network, types of networks, Internet, history of Internet, browsers, types of Internet connections and www. What is network? A computer network is a collection of 2 or more computers which are connected together to share the information and resources. With networks, people can share files and peripherals such as modem, printers, scanners, etc. కంప్యూటర్ నెట్వర్క్ అనున్నది అనుసంధానం చేయబడిన 2 లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్ల సముదాయము. నెట్వర్క్ ద్వారా మనము సమాచారము మరియు వనరులను సులువుగా పంచుకోవచ్చు. ఉదాహరణకు మోడెమ్, ప్రింటర్, స్కానర్ మొదలగునవి. రిక్వైర్మెంట్స్: అట్లీస్ట్ 2 computers. NIC, Network Interface Card. A connection medium is usually a wired cable or wireless communication. Network operating system software such as Microsoft Windows NT or 2000, Unix and Linux. మనకు నెట్వర్క్ సంబంధించినవి కావాల్సినవి అట్లీస్ట్ 2 కంప్యూటర్లు. NIC అనగా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. 2 కంప్యూటర్లను కనెక్ట్ చేయడానికి వైర్డ్ కేబుల్ కానీ వైర్లెస్ కమ్యూనికేషన్ కానీ ఉపయోగపడుతుంది. నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ NT ఆర్ 2000, యూనిక్స్ అండ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మనము ఇక్కడ వాడతాము. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్ టైప్స్ ఆర్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ద జియోగ్రఫికల్ డిస్టెన్స్. దే ఆర్: first, LAN, Local Area Network. Second, MAN, Metropolitan Area Network. Third, WAN, Wide Area Network. జియోగ్రఫికల్ గా ఎంత ఏరియాని కవర్ చేస్తుంది అనే దానిపై నెట్వర్క్ ని 3 రకాలుగా విభజించారు. అవి LAN, MAN, WAN. LAN, Local Area Network. A local area network is a computer network that interconnects within a limited area such as residence, office, internet centers and buildings. LAN connection may be wired, wireless or the combination of 2. Wired LAN uses Ethernet cable to connect devices together, whereas wireless LAN uses Wi-Fi signals through the satellites. కొన్ని కిలోమీటర్ల దూరంలో గల కంప్యూటర్లను కలుపుతూ ఉండే నెట్వర్క్ ను లోకల్ ఏరియా నెట్వర్క్ అని కానీ లాన్ అని కానీ అంటారు. అనగా ఒకే కంపెనీలో కానీ అపార్ట్మెంట్ లో కానీ ఇంటర్నెట్ సెంటర్స్ లేదా కనెక్ట్ చేస్తారు. ఇక్కడ వాడే కేబుల్స్ ని ఈథర్నెట్ కేబుల్స్ అని అంటారు. వైఫై సిగ్నల్స్ అనేవి శాటిలైట్స్ ద్వారా రిసీవ్ చేసుకోబడతాయి. లాన్ లో ఏ కంప్యూటర్ అయితే డేటాని సర్వ్ చేస్తుందో దాన్ని సర్వర్ అని, ఏ కంప్యూటర్లు అయితే డేటాని రిసీవ్ చేసుకుంటాయో వాటిని క్లయింట్స్ అని అంటారు. In LAN, one computer can become a server serving the remaining computers called clients. The speed of the LAN is 10 to 100 Mbps. MAN, Metropolitan Area Network. A metropolitan area network is similar to LAN but covers an entire city or campus. MAN formed by connecting multiple LANs. Thus, MAN is larger than the LAN but smaller than the wide area network.
ఒక పట్టణంలోని లేదా ఒక నగరంలోని కంప్యూటర్లను అనుసంధానించడానికి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లను వాడతారు. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ను మ్యాన్ అని కూడా అంటారు. ఇచట మ్యాన్ అన్నది వివిధ రకాల ల్యాన్లను కనెక్ట్ చేయడం ద్వారా రూపొందించబడుతుంది. మ్యాన్ ల్యాన్ కంటే పెద్దది మరియు వైడ్ ఏరియా నెట్వర్క్ WAN కంటే చిన్నది. Metropolitan area networks are extremely efficient and provide fast communication via high-speed carriers such as fiber optic cables. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ చాలా సమర్థవంతమైనది. సమాచారం చాలా వేగవంతంగా చేరవేయుటకు ఇక్కడ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ను ఉపయోగిస్తారు. WAN వైడ్ ఏరియా నెట్వర్క్. WAN covers a large geographical area such as countries, continents, or even the whole world. These kind of network use telephone lines, satellite links, or other communication technologies to connect. The example of the largest WAN is Internet. వివిధ దేశంలో విస్తార ప్రదేశంలో దేశవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను అనుసంధించడానికి వైడ్ ఏరియా నెట్వర్క్ను ఉపయోగిస్తారు. వైడ్ ఏరియా నెట్వర్క్ను WAN అని కూడా అంటారు. వైడ్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి టెలిఫోన్ లైన్స్, శాటిలైట్ లింక్స్ మరియు వివిధ రకాల ప్రసార సాధనాలను ఉపయోగిస్తారు. వైడ్ ఏరియా నెట్వర్క్కు ముఖ్య ఉదాహరణ ఇంటర్నెట్. వాట్ ఈస్ ఇంటర్నెట్? Internet is a global system of interconnected computer networks. Interconnection between two or more different networks is called as Internet. That is, the Internet is the network of networks that consist of millions of smaller domestic, academic, business and government networks which together carry various information and services such as electronic mail, online chat, file transfer. ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ అనేది నెట్వర్క్లను కలిపే ఒక నెట్వర్క్. అన్ని కంప్యూటర్లు ఒకదానితో ఒకటి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్నైనా ఎక్కడి నుంచైనా క్షణాల్లో సేకరించుకోవచ్చు. The interconnected computer networks transmit the data by packet switching using the standard Internet protocol. The advantage of the Internet is that it allows to easily access the information anywhere and anytime. Intranet and extranet. Intranet. Internal company network that uses Internet standards and softwares. Here the standards are HTTP, HTML and TCP/IP protocol. It is accessed only by the authorized persons, especially members or employees of that organization. ఇంట్రానెట్ అనేది ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్. ఇది సంస్థ యొక్క ఇంటర్నెట్ స్టాండర్డ్స్ ని ఉపయోగించుకుంటుంది. దీన్ని సంస్థలోని ఉద్యోగులు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారు. Extranet. Extranet refers to network within an organization using internet to connect to the outsiders in controlled manner. It helps to connect business with their customers and suppliers and therefore allows working in a collaborative manner. ఎక్స్ట్రానెట్ ఒక సంస్థలోని నెట్వర్క్ ని సూచిస్తుంది. ఇది బయట వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఇంటర్నెట్ ని ఉపయోగించుకుంటుంది. దీని ద్వారా కస్టమర్లు మరియు సరఫరాదారులతో కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్. The concept of Internet was originated in 1969 and has undergone several technological and infrastructural changes. The origin of Internet derived from concept of Advanced Research Project Agency Network, ARPANET. ARPANET was developed by United States Department of Defense. ఇంటర్నెట్ భావన 1969లో ఉద్భవించింది.
అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ ఆర్పానెట్ భావన నుండి రూపొందింపబడిన ఇంటర్నెట్ మూలము. ఆర్పానెట్ ను యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అభివృద్ధి చేసింది. Basic purpose of ARPANET was to provide communication among the various bodies of government. Initially, there were only 4 nodes formally called hosts. In 1972, the ARPANET spread over the globe with 23 nodes located at different countries and thus became known as Internet. ARPANET యొక్క ప్రాథమిక ఉద్దేశం ప్రభుత్వంలోని వివిధ సంస్థల్లో కమ్యూనికేషన్ అందించడం. ప్రారంభంలో అధికారికంగా హోస్ట్ అని పిలువబడే 4 నోడ్లు మాత్రమే ఉన్నాయి. 1972లో ఆర్పానెట్ వివిధ దేశాల్లో ఉన్న 23 నోడ్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది మరియు తద్వారా ఇంటర్నెట్ అని పిలువబడింది. By the time, with the invention of new technologies such as TCP/IP protocols, DNS, www browsers, scripting languages, etc., Internet provided a medium to publish and access information over the web. సమయానికి TCP/IP ప్రోటోకాల్స్, DNS, www బ్రౌజర్లు, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణతో వెబ్లో సమాచారాన్ని ప్రచురింపజేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి ఇంటర్నెట్ ఒక మాధ్యమాన్ని అందించింది. Browsers. A web browser is a software application for accessing information on the World Wide Web. వెబ్ బ్రౌజర్ అనేది సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇక్కడ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వరల్డ్ వైడ్ వెబ్ ని ఉపయోగిస్తారు. A browser is not the same thing as a search engine. For a user, a search engine is just a website that provides links to other websites. However, to connect to a website server and display its web pages, a user must have a web browser installed. బ్రౌజర్ అనేది సెర్చ్ ఇంజిన్ వలె ఉండదు. సెర్చ్ ఇంజిన్ కేవలము ఇతర వెబ్సైట్లకు లింకులు మాత్రమే అందించే వెబ్సైట్. వెబ్సైట్ యొక్క సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి మరియు దాని వెబ్ పేజ్ ని ప్రదర్శించడానికి యూజర్ వెబ్ బ్రౌజర్ ని కంపల్సరీగా ఇన్స్టాల్ చేసి ఉండాలి. There are different types of web browsers available. Google Chrome, Mozilla Firefox, Netscape Navigator, Opera, Internet Explorer. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ కలవు. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, నెట్స్కేప్ నావిగేటర్, ఒపేరా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. నెక్స్ట్, మొజిల్లా ఫైర్ ఫాక్స్. Mozilla Firefox, or simply it is called as Firefox, is a free and open source web browser developed by the Mozilla Foundation. Firefox uses Gecko layout engine to render web pages. Mozilla Firefox లేదా Firefox Mozilla Foundation మరియు దాని అనుబంధ సంస్థ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన ఉచిత మరియు ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్. వెబ్ పేజ్లను అందించడానికి ఫైర్ఫాక్స్ గెకో లేఅవుట్ ఇంజిన్ ని ఉపయోగిస్తుంది. నెట్స్కేప్ నావిగేటర్. Netscape Navigator is a closed source web browser. It was a product of Netscape Communication Corporation. Netscape Navigator అనేది ఒక క్లోజ్డ్ సోర్స్ వెబ్ బ్రౌజర్. దీనిని Netscape Communication Corporation వారు డెవలప్ చేశారు. నెక్స్ట్, Opera. Opera is a web browser developed by Opera Software. It uses the Blink layout engine. Opera is the third most popular mobile browser developed in November 2013. Opera బ్రౌజర్ ను Opera సాఫ్ట్వేర్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ బ్రౌజర్ బ్లింక్ లేఅవుట్ ఇంజిన్ ని ఉపయోగించుకుంటుంది. ఈ బ్రౌజర్ నవంబర్ 2013లో డెవలప్ చేయబడిన మూడవ అతి ముఖ్యమైన మొబైల్ బ్రౌజర్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. Internet Explorer, commonly abbreviated as IE. It is developed by Microsoft Corporation. The latest version of Internet Explorer is 11.0, which supports Windows 8 operating system software. Internet Explorer browser ని IE అని కూడా పిలువబడుతుంది.
దీనిని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేశారు. దీని యొక్క లేటెస్ట్ వర్షన్ 11.0 విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ని సపోర్ట్ చేస్తుంది. Google Chrome. Google Chrome browser is an open source program for accessing the World Wide Web and running web-based applications. Google Chrome browser అనేది వరల్డ్ వైడ్ వెబ్ ను యాక్సెస్ చేయడానికి మరియు వెబ్ ఆధారిత అప్లికేషన్స్ ని రన్ చేయడానికి ఉపయోగపడే ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్. Google Chrome is cross-platform web browser developed by Google. Google Chrome అనేది ఒక క్రాస్ ప్లాట్ఫామ్ వెబ్ బ్రౌజర్. దీనిని గూగుల్ డెవలప్ చేసింది. It was first released in 2008 for Microsoft Windows and was later ported to Linux, Mac OS, iOS and Android. ఇది మొట్టమొదటగా 2008లో మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం డెవలప్ చేశారు. తరువాత లైనెక్స్, మ్యాక్ ఓఎస్, ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ లో కూడా దీనిని డెవలప్ చేశారు. Mobile browser. A mobile browser, also called a micro browser, mini browser or wireless internet browser, is a web browser designed for mobile phones. Example, Android browser developed by Google, Chrome developed by Google, Firefox developed by Mozilla. మొబైల్ బ్రౌజర్ని మైక్రో బ్రౌజర్, మినీ బ్రౌజర్ లేదా వైర్లెస్ ఇంటర్నెట్ బ్రౌజర్ అని కూడా పిలుస్తారు. మొబైల్ బ్రౌజర్ అనేది మొబైల్ ఫోన్ ఉపయోగం కోసం రూపొందించిన వెబ్ బ్రౌజర్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్స్. ఇంటర్నెట్ కెన్ యాక్సెస్ బై ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. ఇంటర్నెట్ ని మనము కింద ఉపయోగించే ఎటువంటి పద్ధతి ద్వారానైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. డయల్-అప్, డిఎస్ఎల్, ISDN, cable modem, broadband wireless access that is Wi-Fi. Dial-up. A dial-up connection uses a standard phone line and analog modem to access the internet. A dial-up connection is the least expensive way to access the internet, but it also is slowest connection. To connect to the internet by using dial-up, the user needs to specify a username and password. ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయడానికి డయల్-అప్ కనెక్షన్ ఫోన్ లైన్ మరియు అనలాగ్ మోడెమ్ ను ఉపయోగించుకుంటుంది. ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి డయల్-అప్ కనెక్షన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం మరియు అలాగే ఇది చాలా నెమ్మదిగా కూడా పనిచేస్తుంది. డయల్-అప్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయడానికి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ కలిగి ఉండాలి. డిఎస్ఎల్, డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్, is a family of technologies that are used to transmit digital data over telephone lines. Digital subscriber line service provides internet access, but it works differently than dial-up access. The connection works by splitting your phone line into two separate channels, one for data, that is internet, and one for voice, that is for phone call. It means you can use both internet and telephone at the same time. డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయడానికి ఇది టెలికమ్యూనికేషన్ లైన్స్ ని ఉపయోగించుకుంటుంది. ISDN, Integrated Service Digital Network, is an international communication standard for sending voice, video and data over digital telephone lines. It is used for business and commercial purpose. It is 4 times faster than the dial-up modem. ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్ అనేది సర్క్యూట్ స్విచ్ టెలిఫోన్ నెట్వర్క్ సిస్టమ్. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఉపయోగించుకొని డేటా మరియు వాయిస్ రెండింటిని డిజిటల్ లైన్ ద్వారా ప్రసారం చేస్తుంది. ఇది బిజినెస్ మరియు కమర్షియల్ పర్పస్ కోసం ఉపయోగపడుతుంది. కేబుల్ మోడెమ్. Cable modem connections are considered as one of the best type of internet connection available to the home user. The cable modem is a peripheral device used to connect to the internet. It operates over coaxial cable. It is 10 to 100 times faster than dial-up connection. కేబుల్ మోడెమ్ అనేది ఇంటర్నెట్ ను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే పరికరం. దీనిని హోమ్ యూజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కోయాక్సియల్ కేబుల్ టీవీ లైన్లను ఉపయోగించుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ యాక్సెస్.
Wireless broadband is a telecommunications technology that provides high-speed wireless internet access or computer networking access over a wide area. The term comprises both fixed and mobile broadband. This type of access is good for remote locations where ISDN, cable or DSL are not available. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది విస్తృత ప్రాంతంలో హై స్పీడ్ వైర్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్ లేదా కంప్యూటర్ నెట్వర్కింగ్ యాక్సెస్ అందిస్తుంది. ఇది ఫిక్స్డ్ మరియు మొబైల్ బ్రాడ్బ్యాండ్లను కలిగి ఉంటుంది. వైర్లెస్ వైఫై వైర్లెస్ ఇంటర్నెట్ uses radio waves as a means of transmission. With this, more than one person can log on the connection. Wireless internet provides internet access in your home or at office. Wireless internet is free in many public areas. వైర్లెస్ హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు నెట్వర్క్ కనెక్షన్లను అందించడానికి రేడియో వేవ్స్ ఉపయోగించే వైర్లెస్ నెట్వర్కింగ్ టెక్నాలజీయే వైఫై. ఇది చాలా పబ్లిక్ ఏరియాస్ లో ఫ్రీగా లభిస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్, which is also known as a web. It's a collection of websites or web pages stored in the web servers and connected to local computers through the internet. These websites contain text pages, digital images, audios, videos, etc. User can access these content of these sites from any part of the world over the internet using their devices such as computers, laptops, cell phones, etc. The building blocks of the web are web pages, which are formatted in HTML, that is Hypertext Markup Language, and connected by links called hypertext or hyperlinks and accessed by HTTP. This is Hypertext Transfer Protocol. These links are electronic connections that link related pieces of information so that user can access the desired information quickly. A web page is given an online address called a Uniform Resource Locator (URL). A particular collection of web pages that belong to a specific URL is called website. Example: www.facebook.com, www.google.com, etc. వరల్డ్ వైడ్ వెబ్, దీనిని వెబ్ అని కూడా పిలుస్తారు. ఇది వెబ్ సర్వర్లలో నిల్వ చేయబడిన వెబ్సైట్లు లేదా వెబ్ పేజీల సమాచారాన్ని అందిస్తుంది. ఈ వెబ్సైట్లలో టెక్స్ట్ పేజెస్, డిజిటల్ ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ మొదలైనవి ఉంటాయి. వెబ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ వెబ్ పేజెస్. ఇది HTML లో ఫార్మెట్ చేయబడ్డాయి మరియు హైపర్ టెక్స్ట్ లేదా హైపర్ లింక్ అనే పిలువబడే లింకుల ద్వారా HTTP చేత యాక్సెస్ చేయబడతాయి. ఈ పేజీలకి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని ఆన్లైన్ అడ్రస్ ఇవ్వబడుతుంది. ఒక పర్టికులర్ URL కి చెందిన వెబ్ పేజీని వెబ్సైట్ అని అంటారు. ఎగ్జాంపుల్: ఫేస్బుక్ అండ్ గూగుల్. www formation. In 1994, Tim Berners-Lee founded the WW Consortium, that is called as W3C, with support from CERN, ARPA and European Commission. The World Wide Web Consortium is an international community where member organizations, a full-time staff, and the public work together to develop web standards. W3C's mission is to lead the web to its full potential. The W3C's vision was to standardize the protocols and technologies used to build the web such that the content would be available to wide population of the world as much as possible. WWW నిర్మాణం 1994లో టిమ్ బర్నర్స్-లీ, CERN, ARPA మరియు యూరోపియన్ కమిషన్ మద్దతుతో స్థాపించారు. W3Cని ఒక అంతర్జాతీయ సంఘం సభ్య సంస్థలు, పూర్తి సమయం సిబ్బంది మరియు ప్రజలు కలిసి అభివృద్ధి చేశారు. W3C యొక్క లక్ష్యం వెబ్లో దాని పూర్తి సామర్థ్యానికి నడిపించడం. W3 యొక్క దృష్టి ప్రోటోకాల్స్ మరియు సాంకేతికతలను ప్రామాణీకరించడం. Here we are going to learn few things which are very important for internet. Search engine. A search engine is a software system that is designed to search for information on the World Wide Web
for a specified word or words and provides a list of documents in which they are found. Some popular search engines are Google, Yahoo. Example, www.google.com, www.yahoo.com, www.bing.com, etc. సెర్చ్ ఇంజిన్ అనేది ఒక నిర్దిష్ట పదము లేదా పదాల కోసము వరల్డ్ వైడ్ వెబ్ లో శోధన చేయడానికి ఉపయోగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. ఈమెయిల్. Email is also called as electronic mail, is one of the most widely used feature of the internet along with the web. It allows you to send and receive messages to and from anyone with an email address anywhere in the world. Example, xyz@gmail.com. ఎలక్ట్రానిక్ మెయిల్ అనేది ఇంటర్నెట్ లో ఎక్కువగా ఉపయోగించే లక్షణాల్లో ఒకటి. ప్రపంచంలో ఎక్కడైనా ఈమెయిల్ చిరునామా ఉన్న ఎవరికైనా సందేశాలను పంపడానికి మరియు స్వీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. నోడ్. A node is a physical device within a network that is able to send, receive or forward information. A personal computer is the most common node. It's called as computer node or internet node. నోడ్ అనేది నెట్వర్క్ లోని భౌతిక పరికరం. అది సమాచారాన్ని పంపగలదు, స్వీకరించగలదు లేదా ఫార్వర్డ్ చేయగలదు. వ్యక్తిగత కంప్యూటర్ అత్యంత సాధారణమైన నోడ్. దీనిని కంప్యూటర్ నోడ్ లేదా ఇంటర్నెట్ నోడ్ అని కూడా అంటారు. హోస్ట్. A host is a computer that is accessible over a network. It can be a client, server or any other type of computer. Each host has a unique identifier called a host name that allows other computer to access it. The system that contains data is called the host, while the computer at which the user sits is called the terminal. హోస్ట్ అనేది ఒక కంప్యూటర్. దీన్ని నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేయగలము. ఇది క్లయింట్, సర్వర్ లేదా మరి ఏదైనా కంప్యూటర్ కావచ్చు. ప్రతి హోస్ట్ కు హోస్ట్ నేమ్ అని పిలువబడే ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్ ఉంటుంది. ఇది ఇతర కంప్యూటర్లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. డేటాను కలిగి ఉన్న కంప్యూటర్ను హోస్ట్ అని మరియు వినియోగదారుడు కలిగి ఉన్న కంప్యూటర్ను టెర్మినల్ అని పిలుస్తారు. నెక్స్ట్, ప్యాకెట్ స్విచ్చింగ్. Packet switching is a method of transferring the data to a network in form of packets. In order to transfer the files fast and efficient manner over the network and minimize the transmission latency, the data is broken into small pieces of variable length called packet. Packet switching అనేది డేటాను ప్యాకెట్స్ రూపంలో నెట్వర్క్ కు బదిలీ చేసే పద్ధతి. నెట్వర్క్ ద్వారా ఫైల్ను వేగంగా మరియు సమర్థవంతంగా బదిలీ చేయడానికి మరియు ప్రసార జాప్యాన్ని తగ్గించడానికి డేటా ప్యాకెట్స్ ను ఉపయోగిస్తారు. Protocol. A protocol is a standard set of rules that allow electronic devices to communicate with each other. These rules include what type of data may be transmitted, what commands are used to send and receive data, and how data transfers are confirmed. ప్రోటోకాల్ అనేది ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగించే సెట్ ఆఫ్ రూల్స్. ఈ రూల్స్ ఏ రకమైన డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా ఏ రకమైన డేటాని రిసీవ్ చేసుకోవచ్చు మరియు ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అనే వాటిని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, FTP. The file transfer protocol is a standard network protocol used for the transfer of computer files between a client and server on a computer network. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది కంప్యూటర్ నెట్వర్క్ లోని క్లయింట్ మరియు సర్వర్ల మధ్య కంప్యూటర్ ఫైల్ ను బదిలీ చేయడానికి ఉపయోగించే ప్రామాణిక నెట్వర్క్ ప్రోటోకాల్. Few questions from this unit. First, what browsers are available on the internet today for users of Windows, Mac OS X and Linux? విండోస్, మ్యాక్ OS X మరియు లైనెక్స్ వినియోగదారుల కోసం ఇంటర్నెట్ లో ఏ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి? సెకండ్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వెబ్ యూజర్స్ యూజ్ ఈచ్ బ్రౌజర్? ఏ బ్రౌజర్ ను ఎంత శాతం వినియోగదారులు ఉపయోగిస్తున్నారు? థర్డ్,
What browsers do mobile devices use when accessing web pages? వెబ్ పేజీలను యాక్సెస్ చేసేటప్పుడు మొబైల్ పరికరాలు ఏ బ్రౌజర్లను ఉపయోగిస్తున్నాయి? 4th, explain about www or W3. www or W3 గురించి వివరించండి. 5th, define network and explain different types of networks. నెట్వర్క్ను నిర్వచించండి మరియు వివిధ రకాల నెట్వర్క్లను వివరించండి.